ఇప్పుడున్న రోజుల్లో చాలామంది 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో గల వాళ్ళు మార్కెటింగ్ బిజినెస్‌లు చాలామంది ఎక్కువ మంది చేస్తున్నారు. ఇలాంటి మార్కెటింగ్ బిజినెస్‌లు స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఒక మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క మార్కెటింగ్ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో అది మొత్తం మీరు తెలుసుకోవాలి. పీడీఎఫ్ తీసుకోండి. పీడీఎఫ్ అందుబాటులో లేకపోతే మొత్తం ఎవరైతే నీకు ఈ బిజినెస్ గురించి రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి. ఏ టు జెడ్ కంపెనీలో ఉన్న ప్లాన్ మొత్తం మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి అడగండి. మెయిన్ పైన ఉన్న పాయింట్స్ మాత్రమే చెప్తారు. డెప్త్‌గా మీకు చెప్పరు. సో, అవి మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే నీకు ఇన్‌కమ్స్ జనరేట్ అవ్వవు. క్రైటీరియాలు నువ్వు కంప్లీట్ చేయకపోయినా కూడా నీకు ఇన్‌కమ్స్ రావు. మీకు అట్రాక్ట్ చేయటానికి చాలా రకాల ఇన్‌కమ్స్ చూపిస్తారు. మా కంపెనీలో ఒక 5 ఇన్‌కమ్స్ ఉన్నాయి, 10 ఇన్‌కమ్స్ ఉన్నాయి, 20 ఇన్‌కమ్స్ ఉన్నాయి, 30 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయని చాలా చూపిస్తూ ఉంటారు. బట్ అవన్నీ సాధించాలి అంటే క్రైటీరియాలు డిఫరెంట్ టార్గెట్స్ ఉంటాయి. అవన్నీ అచీవ్ అవ్వటానికి ఉన్న టార్గెట్స్ ఏంటి అవన్నీ మీరు ముందే అడిగి తెలుసుకోవాలి. సో, అవన్నీ తెలుసుకున్న తర్వాత ఓవరాల్ ఏ టు జెడ్ బిజినెస్ ప్లాన్ తెలుసుకున్న తర్వాతే అవన్నీ నువ్వు అంగీకరిస్తే అప్పుడు స్టెప్ తీసుకొని ముందుకెళ్ళి వర్క్ చేయటం మొదలుపెట్టండి. సో, మార్కెట్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెట్ ఉంటది. నెట్వర్క్ మార్కెట్ ఉంటది. ఈ 2 ఏ మార్కెట్‌లో అయినా సరే మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ బిజినెస్ ప్లాన్ మొత్తం క్లియర్‌గా తెలుసుకోవాలి. సో, ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా నేను చేయగలుగుతానా? లేనా? నా వల్ల అవుతదా? లేదా? సో, నెగెటివ్ ఆలోచించండి, పాజిటివ్ ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి ఈ బిజినెస్‌లోకి దిగిన తర్వాత బ్యాక్ స్టెప్ వేయకూడదు. స్టార్ట్ చేయకపోయిన ముందు 100 సార్లు ఆలోచించండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్లాన్ మొత్తం నువ్వు సాధించాలి. అప్పుడే నీకు మంచి ఇన్‌కమ్స్ జనరేట్ అవుతాయి. మార్కెటింగ్ బిజినెస్‌లో అన్ని కంపెనీలు మంచియా? కాదా? అని చాలామంది క్వెషన్ ఉంటది. సో, కొన్ని మంచి కంపెనీలున్నాయి. కొన్ని చెడు కంపెనీలున్నాయి. అది మీరు ఆ బిజినెస్ ప్లాన్‌ని బట్టి, ఆ ప్రొడక్ట్స్‌ని బట్టి మంచిదా? కాదా? అనేది మీరు డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో నీ లైఫ్ మొత్తం దాంట్లో జర్నీ చేస్తావు కాబట్టి, లైఫ్ లాంగ్ దాంట్లో జర్నీ నువ్వు చేయగలుగుతావా? లేదా? ఆ జర్నీలో నీకు ఆ కంపెనీ ఉపయోగపడిద్దా? లేదా? అవన్నీ చూసుకొని స్టార్ట్ చేయండి. వన్స్ ఈ మార్కెటింగ్ బిజినెస్‌లో స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ ప్రొడక్ట్స్ గురించి, ఈ బిజినెస్ ప్లాన్స్ గురించి ఒక 10 మందికి చెప్తావు. సో, ఆ 10 మందిని కూడా సక్సెస్ చేసే విధంగా నువ్వుండాలి. చేసే బిజినెస్ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి. సో, మీరెవరికైతే ప్రొడక్ట్ గురించి చెప్తారో వాళ్ళకి కూడా సాటిస్ఫై ఉండేలాగా చూడాలి. ఈ బిజినెస్‌లు చేసేవాడికి ఈజీగుంటది. చేయనోడికి కష్టంగా ఉంటది. ఖచ్చితంగా మీకు ఉండాల్సిన దీంట్లో బిజినెస్ ప్లాన్ క్లియర్‌గా తెలుసుకోవాలి. ఆ తర్వాత నువ్వు చేయగలుగుతావా లేదో డిసైడ్ అవ్వాలి. లైఫ్ లాంగ్ ఇది నీకుంటదా లేదా చూసుకోవాలి. దాని తర్వాత నువ్వెవరికైతే రిఫర్ చేస్తావో వాళ్ళని కూడా నువ్వు సక్సెస్ చేయగలుగుతావా లేదో నువ్వు చూసుకోవాలి. సో, ఇన్వెస్ట్‌లు చేసి ప్రమోషన్‌లు తెచ్చుకొని అలాంటివి చేయగూడదు. సో, ఓన్లీ ప్రొడక్ట్‌ని రొటేషన్ చేసుకొనే ప్రమోషన్స్ తెచ్చుకోవాలి అనే దానిపైనే మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీరు బిజినెస్‌లో సక్సెస్ అవ్వటానికొచ్చారు తప్ప ఇన్వెస్ట్ చేయటానికి రాలేదు. సో, మార్కెటింగ్ బిజినెస్‌లు స్టార్ట్ చేసేదే తక్కువ ఇన్వెస్ట్ చేసి కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలనే స్టార్ట్ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టొద్దు. ఓన్లీ ప్రొడక్ట్ రొటేషన్ చేసుకొనే చేసుకోవాలి. ఒక ప్రొడక్ట్ అమ్మితే నీకెంత మిగులుతుంది? ఎంత లాభం వస్తుంది? చాలా క్లియర్‌గా మీకు తెలియాలి. అప్పుడే బిజినెస్ ప్లాన్ మీకు అర్థమైందని అర్థం. నేను మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఒక 13 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. బిజినెస్ ప్లాన్ చూసేస్తే అది మంచిదా? కాదో నేను ఈజీగా చెప్పగలుగుతాను. సో, మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కూడా అది మంచిదా? కాదా? అనేది 1కి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేసుకోండి. సో, నేనొచ్చేసి ట్రూబీ బిజినెస్ చేస్తున్నాను. సో, నా ప్రొడక్ట్ ట్రూబీ.